ఈరోజు అసెంబ్లీ కూడా రానటువంటి వాళ్ళేం మాట్లాడతారండి? వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము తప్పులు చేయట్లేదు. కానీ 2014-19 ఒక సుపరిపాలన ఇచ్చాం, 19 వచ్చేది దోపిడీ పరిపాలన తప్ప ఏమీ చేయలేదు. దాని మీద మేము పోరాటం చేసేసాం అసెంబ్లీకి వచ్చి. వీళ్ళ ఎమ్మెల్యేలు 11, అందుకే వాళ్ళ అరాచకాలు చేశారు కాబట్టి 151 వచ్చి, ఎందుకంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ అది కాబట్టి అప్పుడు నమ్మారు. 2019 ప్రజలు నమ్మారు, 151 ఇచ్చారు. వాళ్ళు చేసే పరిపాలన ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రోజున వాళ్ళకి 11 వచ్చేది. 11 మందిలో కూడా రావట్లేదు కదా. అతను పులివెందుల ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? వచ్చి మాట్లాడాలి కదా. ప్రజాహితం నిజంగా ఉంటే మేము తప్పులు చేస్తే అక్కడ అడగాలి తప్ప ఇక్కడ చెన్నైలో కూర్చునో లేదా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో కూర్చునో మాట్లాడటం కాదు. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో, కేంద్రం నుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం ఆనిశ్చ కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు 13 నెలలైంది మా ప్రభుత్వం వచ్చి. 56 సార్లు ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రజాహితం కోసం విజిట్స్ చేశారు. 36 కేవలం పెన్షన్లు అవ్వచ్చు, స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర అవ్వచ్చు, లేకపోతే ఇతర ప్రజాహితం కోరే కార్యక్రమాలకి 36 సార్లు వచ్చారు. మిగతా 20 సార్లు టెంపుల్స్ అవ్వచ్చు, బుడమేరు వరద అవ్వచ్చు, ఇంకో వదవచ్చు. అంటే 56 సార్లు 13 నెలల్లో ప్రజాహితం కోరి క్షేత్రస్థాయికి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 2019 తర్వాత రాష్ట్రం అతలాకుతలం అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఒక్కసారి కూడా ప్యాలెస్ నుంచి బయటకు రానటువంటి వ్యక్తి ఈ రోజున సంవత్సరం తర్వాత నేను ఉన్నాను రా బాబు అని చెప్పేసి ఎప్పుడో సంవత్సరం ముందు చనిపోయిన వాడి కోసం వెళ్తూ మళ్ళీ దాని మీద ఇది దారిలో ముగ్గురు చంపిన ఘనత ఇప్పుడున్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే. మామిడికి ఇదే జిల్లాలో తిరుపతిలో మా పత్రికా సోదరులందరూ ఉన్నప్పుడు కూడా నేనే రైతులతో మీటింగ్ పెట్టించాను. వాళ్ళు పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటూ అయినా మాకు సబ్సిడీ ఇవ్వమంటే కూడా అది కూడా కలెక్టర్తో మాట్లాడి అది కూడా కల్పించాం. అంటే ఒక పాజిటివ్ మేడ్లో అందరినీ కూడా కాపాడుకుంటూ బర్లీ పొగాకు అవ్వచ్చు, అక్కడ కోకోవా అవ్వచ్చు, ఇక్కడ మామిడి అవ్వచ్చు, ప్రతిదీ కూడా సరైన సమయానికి స్పందించి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక, ప్లస్ వాళ్ళు చేసిన స్కాముల గురించి చట్టం ఎంత సిన్సియర్ సిస్టమ్ పనిచేస్తూ ఉందో దాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మతి భ్రమించి మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎవరు కూడా వినరు. వారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. గతంలో బై నాట్ 175 అన్నారు, వాళ్ళు 181 అయింది. ఇప్పుడు అట్నే మేము వస్తే బతుకుంటే అయితే అని 100 సంవత్సరాలు బతుకుంటే అప్పుడేమైనా ఆలోచిద్దామండి. అప్పుడు దాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి ఏ ప్రజలు కూడా ఆలోచించి చేయట్లేదు. సిస్టమ్ పనిచేస్తుంది. మాది వెండిక్ట్ గవర్నమెంట్ కాదు, అందరికీ తెలుసు. సిస్టమ్ ప్రకారం పనిచేస్తూ ఉంది. లేనప్పుడు వాళ్ళు క్లియర్ కట్ ఎవిడెన్స్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మేమేమి కుట్రపూరితం చెప్పింది. ఇంకా ప్రజలు చూశారు. 5 సంవత్సరాలు 2019-24లో మద్యం అనేది ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి, ఎంతోమంది గ్రామాలలో లివర్లు, కిడ్నీలు పోయి రోగాలు వచ్చి చనిపోయిన పరిస్థితి, ఆర్థికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ముఖ్యంగా ఈరోజు మనం చూస్తాం, బయటకు వెళ్తే చిన్న బనానా అమ్మే వాళ్ళ దగ్గర కూడా మీకు డిజిటల్ పేమెంట్ ఉంటుంది. బార్బర్ షాప్కి వెళ్తే కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది. కానీ ఎందుకు వైన్ షాప్లో లేదండి? రేట్లు ఇష్టానుసారం పెంచారు, నాసిరకం మందు తయారు చేశారు. వాళ్ళ సొంతంగా ఏదైతే 60 రూపాయలతోనో 35 రూపాయలతో 2 క్వాలిటీలు తయారు చేయాలో దాన్ని కేవలం 17 రూపాయలు తయారు చేసి పేదవాడి యొక్క ఆరోగ్యం చెడిపోయే విధంగా చేశారు. డిజిటల్ కరెన్సీ ముఖ్యంగా అంత క్యాష్ అనేది కలెక్ట్ చేయకూడదు. ఈరోజు ఎవరు కూడా వేరే వ్యాపారంతో క్యాష్ కలెక్షన్ ఒప్పుకోవట్లేదు. కానీ వాళ్ళు చేసి ఆ ధనాన్ని పూర్తిగా ఎలా చేశారని ప్రూఫ్స్ దొరికితేనే వాళ్ళు చేస్తారు తప్ప ఎక్కడ కూడా మా సిస్టంలో ఎప్పుడు కూడా దొంగతనంగా కేసు పెట్టాలనే సిస్టమ్ మాకు లేదు. అలా ఉంటే అసలు ఏమేమి జరిగేదో మీకే తెలియాలి. సో 80% సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. అట్లా చట్టం వాళ్ళు పనిచేస్తుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే శిక్షిస్తాం తప్ప ఎట్టు పరిస్థితిలో ఎవరిని కూడా శిక్షించదు ఈ చట్టం. థ్యాంక్ యూ. చెప్పా కదా బ్రదర్, మతి భ్రమించి అలాంటి చరిత్రహీనులు కొందరు ఉంటారు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడి నా స్థాయి నేను దిగదార్చుకోలేను. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రజాహితం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ప్రజాహితం కోసం అంటే వాళ్ళ సుభిక్షమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం కోసం కష్టపడ్డాను. నేను ఇప్పుడు చెప్పాను మీకు, మేము 19 మంది మేము ఉన్నప్పటికీ కూడా మేము తప్పనిసరిగా అసెంబ్లీకి వచ్చి మేము మాట్లాడేవాళ్ళం. మళ్ళీ అప్పుడు 2019లో వాళ్ళు ఎవరు గెలవలేదే, 24లో వాళ్ళు ఎవరు గెలవలేదే, 2019 గెలిచాక. అంటే అట్లానే అందరూ అలా గెలుస్తారు కాదు, ప్రజలు ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఆ 1924లో చరిత్రలో ఎప్పుడు ఎంత హాని జరిగింది రాష్ట్రానికి కాబట్టి ఇంకెప్పటికీ మనకు ఆ ప్రభుత్వం వద్దు, ఆ నాయకులు వద్దు అని చెప్పే దిశగా ఈ మొన్న ఎక్సలెంట్ మ్యాండేట్ ఇచ్చారు. 93% మ్యాండేట్ ఇచ్చారు. అది
ప్రజల యొక్క కోరిక ఆకాంక్ష. దానికి ఇంకా బాగా మెరుగ్గా మేము సర్వీస్ చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా రిజల్ట్ వచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప వాళ్ళు రోడ్డు పక్కన ఎవరో మాట్లాడుతున్నారని మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి స్పందించాల్సిన అవసరం కూడా మాకు అవసరం లేదు.